9 దైవ గ్రంథాలు, ఫైట్ బిట్వీన్ ఈవిల్ అండ్ గుడ్ అనే ఆలోచన నా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక తల్లి ఆశయాన్ని తీర్చే కొడుకు అనే కథగా షేప్ చెందడానికి పట్టిన టైం 28 నెలలు. దానికి రాసిన వర్షన్లు 18, 100 రోజుల చిత్రీకరణలో చేసిన బెటర్మెంట్లు 1000, మొత్తం కలిపితే మిరాయ్ అనే పెయింటింగ్. కాదు అండి, వారు మాట్లాడుతున్నారు, కెమెరాస్ క్యాప్చర్ చేయాలి. సో దయచేసి అక్కడ ఉన్న కూర్చున్న యాక్టర్స్కి ప్రాబ్లంగా అనిపిస్తుంది. మీకోసం మిమ్మల్ని పలకరించడానికి అంత దూరం నుంచి వచ్చారు. ఈ కార్యక్రమం సజావుగా జరగాలి అంటే మీరందరూ కోఆపరేట్ చేయాల్సిందే. ఇక్కడ మీడియా ప్లీజ్, ఐ రిక్వెస్ట్, మీ మీడియా వారందరినీ కూడా నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు విజువల్ తీసుకోగానే ప్లీజ్ జరగండి పక్కకి. బికాజ్ ఇక్కడ స్పీచెస్ ఇచ్చేవారికి ఇబ్బందిగా ఉంటుంది, మాట్లాడే వాళ్ళకి వేదిక మీద. దయచేసి మీరందరూ జరగాలి, కూర్చోండి అక్కడ, జరగండి. సార్ మణిబాబు గారు ప్లీజ్ కంటిన్యూ. సో టు కంటిన్యూ, రెండు యుగాలు, మ్యాపుల్లో కనిపించిన 4 ప్రపంచాలు, 42 పాత్రలు, ఇంత కాంప్లెక్స్ ఆలోచనని అసలు స్క్రీన్ ప్లేలో సాయం కోసం చూస్తే సాయం చేసింది ఎవరో కాదు, రామాయణం రచించిన వాల్మీకి. బ్రహ్మర్షి వాల్మీకి ఎంచుకున్న దారి ఏదైతే ఉందో, నరుడు, అసురుడు, సాయం, సేన, అదే పద్ధతి ఈ కథకి ఎంచుకోవడం జరిగింది. మామూలుగా మనకు వర్కౌట్ అయితే నువ్వు తోపని, వర్కౌట్ అవ్వకపోతే పక్కోడ అభిప్రాయం అద్దెకి తీసుకునే రోజుల్లో నువ్వు రాయగలవు, నువ్వే రాయగలవు అని నా భుజం తట్టిన నా డైరెక్టర్ నాట్ ఓన్లీ అన్ ఎక్సలెంట్ క్రాఫ్ట్స్ మ్యాన్ బట్ ఆల్సో అ మ్యాన్ ఆఫ్ వాల్యూస్. అది అంటించిన మరకో కానీ విన్నాడు, అన్నీ విన్నాడు. అతని టీంని ఎన్నో మాటలన్నా విన్నాడు, పనే పరిష్కారం ఫీల్ అయ్యాడు. ఆ విన్న 100 విమర్శలకి వచ్చిన సుదర్శన చక్రమే ఈరోజు మిరాయి ఫలితం. ఆశయాలున్నా, ఆదర్శాలున్నా దానికి అదునిచ్చే ఒక చెయ్యి కావాలి. అదే తేజ సజ్జా గారు, విశ్వప్రసాద్ గారు. తేజ సజ్జా గారు చిన్నోడు కాదు, చిరంజీవి అంత భవితం ఆయన. ఇలాంటి ఆశలు, ఆశయాలు, ఆదర్శాలు ఉన్నప్పటికీ దాన్ని ఆదరించే ప్రజానికం కావాలి. అది మీరు మనస్ఫూర్తిగా ఈ సినిమాని ఈరోజు హక్కును చేర్చుకున్నందుకు సవినయంగా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇందాక నుంచి నేను కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నాను.